దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. మనం అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటేనూ అత్యధికంగా చేయశక్తి గల దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీ 3:20-21 ప్రియా సర్వశక్తి సంపన్నుడు సర్వోన్నతుడు సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదూ? మన ప్రియ ప్రభు అయిన దేవుడు అత్యధికంగా చేయుటకు సమర్థుడు. మనం అడుగు వాటికంటేను ఊహించే వాటికంటేను అత్యధికంగా చేయగల శక్తివంతుడైన దేవుడైన మన ప్రభు సమర్థుడు. మేము సేవించున్న దేవుడు సమర్థుడు అని ప్రకటించిన శత్రుఘు మేషక అబేద్నెగోలు అగ్నిగుండము నుండి రక్షించబడ్డారు. దేవదేవుని వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు శక్తిమంతుడని విశ్వసించారు. అబ్రాహాము ప్రతిఫలం పొందెను. అపోస్తులైన యోధ ప్రభువు మనలను త్రొట్టిల్లకుండా కాపాటకు నిర్దోషులుగా నిలబెట్టకును శక్తిమంతుడని ఘోషించాడు. మన దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. మన ఊహ నోటి మాటల కన్నా ఆయన అత్యధికంగా చేయ శక్తి గలవాడు. మన భవిష్యత్తును గూర్చి ఊహించడం తప్ప ఊహాగానములకు పాల్పడిన యువకులు ఎందరో నష్టపోయి ఉండగా మనం ఊహించడం మంచిదేనా అని మీరు తలంచవచ్చు. అయితే విశ్వాసం అన్నది నిరీక్షించబడ్డ వాడి యొక్క నిజస్వరూపం అదృశ్యమై ఉండవంటకు రుజువైనది. విశ్వాసం ద్వారా అద్భుతములను పొందుటకు మనోవేక్షణ అవసరం అని తెలియజేస్తున్నారు. మనోవేక్షణ అనగా జరగబోయే సంగతులు జరిగినట్లుగా మనం ఊహించుకొనుటే. మానవ హృదయము భయంతో దిగులుతో నిండి ఉండగా సమస్తము అపజయంలోనూ నిందల్లోనూ మునుగుతుంది. అలాగే దేవుని బిడ్డలారా, మన దేవుడు నేను ఊహించు వాటికంటేనూ అడుగు వాటికంటేనూ చేయుటకు శక్తిమంతుడని విశ్వాస ఒప్పుకోలు చేయడం ద్వారా మన సమస్తము స్వాధీనపరచుకోగలం. మనము మన అవసరతల కొరకు అడుగుటే కాక మనోవేక్షణ గలవారమై ప్రభువును స్తుతిందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయమనుగ్రహిస్తున్న దేవదేవుడికి స్తోత్రం కలుగుగాకని చెప్దాం. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటినల్లా పొంది ఉన్నారని నమ్మండి. అప్పుడు అవన్నీ మీకు కలుగును. మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకి తగిన ప్రతిఫలం ఇచ్చి మన ప్రార్థనకి జయమిచ్చి విజయం ఇవ్వగల జయశీలుడు మన ప్రియ ప్రభు. మన అడేలే ఎంతో కృపను చూపించగల గొప్ప దేవుడు. మనం అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేయట్లో ఆయన అద్వితీయ సత్య స్వరూపుడు. దేవదేవుని బిళ్ళారా, మన మనస్ఫూర్తిగా ఆయన్ని ప్రార్థిద్దాం. మనసారా జీవగల దేవుని కొలుద్దాం. మన ప్రార్థన విన్నపాలు ఆయన ఆలకించి మనకు అద్భుతమైన కార్యాభివృద్ధిని జరిగించగల గొప్ప దేవుడు. ప్రార్థన. మహాపరిషుద్ధుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారి అయిన మా ప్రియపరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలైన మేమందరం ఏకంగా కూడి మీకు మొరపెడుతున్నాం దేవా. మీరిచ్చిన వాగ్దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అత్యధికంగా చేయుటకు సమర్థుడు శక్తిమంతుడు సర్వాధికారి నీవే గనక నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో మీ బిడ్డలైన మా ప్రతి అవసరాల హక్కులు కూడా తీర్చి బిడ్డలందరికీ సమాధానపరిచి నెమ్మది దయచేసి నీ దీనదాసుని యొక్క ప్రార్థనకి తగిన ప్రతిఫలాలు దయచేయండి దేవా. బిడ్డలందరి పక్షాన మీ కాపుదలు అనుగ్రహించండి. సిలువదారి కలవరదారి గొర్రెపిల్ల మీ పరిపూర్ణ కార్యాభిని బిడ్డలను మాకు అందరికీ దయచేయండి దేవా. మాకు జైవిజాలి ఉట్టులో మీకు మీరే సాటి. మా మహామహుడు మహోన్నతుడు సర్వోన్నతుడు నీవే కనుక మా హృదయమంతా వేదంతో నిన్నప్పుడు మీరునైనా మాకు సంతోషం అనుగ్రహించి జయమిచ్చిన గొప్ప దేవుడు నీవే దేవా. రోగంతో మేము కుసించి కుంగిపోతున్నప్పుడు స్వస్థపరిచిన మహామహుడు నీవే దేవా. మా అక్కర్లన్నీ తీర్చి మా అవసరాలన్నీ తీర్చగల గొప్ప దేవుడు నీవైనా గనక మీ ప్రసన్నత నీ పరిపూర్ణత మీ బిడ్డలైన మాకు అందరికీ దయచేయండి. బిడ్డలందరి పక్షాన మీ కృపాకిరణాలు ఉదయింపచేసి బిడ్డలందరికీ జయ విజయం ఆనందాదరణ సంరక్షణ అనుగ్రహించమని నా ప్రభును నా రక్షకుడు పరిశుద్ధుడైన యేసు నామములో ఈ ప్రార్థన మీరు అంగీకరించి మాకు జయమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.